గౌరవనీయులైన శాసన పరిషత్తు చైర్మన్ గారు, గౌరవనీయులైన శాసనసభ స్పీకర్ గారు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన మంత్రిమండలి సభ్యులు, గౌరవనీయులైన శాసన పరిషత్ శాసనసభ సభ్యులను, శ్రమించే తత్వంగల శాంతి కాములకైన యావత్ తెలంగాణ ప్రజానికాన్ని ఈ బడ్జెట్ సమావేశానికి నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఓకాంగ్ చరిత్రాత్మక పరిదర్శన దాంట్లో తెలంగాణ ఉండగా మనమందరం సమావేశం అవుతున్నాను. ప్రభుత్వం కేవలం పరిపాలన మాత్రమే కాకుండా ఒక భవిష్యత్తును రూపొందిస్తుందని, ఇందులో ప్రతి పౌరుడు పురోగతిలో భాగస్వామిగా ఉంటారు. స్వయం పాలన, గౌరవం, న్యాయబద్ధమైన అభివృద్ధి కోసం ప్రజల ఆకాంక్షల ద్వారా ఒక సుదీర్ఘమైన చరిత్రాత్మక పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. రాష్ట్ర అవతరణకు చేసిన త్యాగాలు, విశ్వాసాలను గౌరవిస్తూ ప్రజాపాలన స్ఫూర్తి ద్వారా మార్గదర్శకం పొందుతూ పాలనలో పౌరులను కేంద్ర విధంగా ఉంచడానికి ద్వారా ప్రతి కుటుంబానికి, సమాజంలోని ప్రతి వర్గానికి అభివృద్ధి ప్రయోజనాలు అందేలా చూడడానికి నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రజాపాలన మార్గదర్శక సూత్రాలను నా ప్రభుత్వం దృఢంగా విశ్వసిస్తుంది. అంటే ప్రజా కేంద్రీకృత పరిపాలన. ఇక్కడ ప్రతి విధానం, నిర్ణయం మరియు కార్యాచరణలో ప్రజా సంక్షేమము, న్యాయం, గౌరవం కేంద్రం బిందువుగా ఉంటాయి. 2047